ఆయనకు వందనాలు స్తోత్రాలు చెల్లిద్దాం. మహోన్నతుడైన దేవుణ్ణి కొనియాడుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తోత్రములు నాయనా. మహోన్నతుడా నీ పాదాలకు సర్వశక్తివంతుడా నీకు స్తోత్రాలు. నిత్య నివాసి నీకు వందనాలు. నిత్యము వేవేల దూతలతో నాయనా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు తండ్రి గాన ప్రతిగానాలతో స్తుతించబడుచున్న మా రాజా దేవా, జూన్ నెల 1వ తారీఖు నుంచి నాయనా ఆఖరి ఆదివారం వరకు తండ్రి మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయనా. ఎన్నో ఒడిదుడుకుల మధ్యలో తండ్రి మీరు క్షేమంగా నడిపించుకుంటూ వచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలుడా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడా నిన్ను స్తుతించుకుంటున్నాం నాయనా. మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన మందిరాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మీరు మాకు ఇచ్చిన కుటుంబాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన రక్షణ బట్టి మీకు వందనాలయ్యా. మహోన్నతుడా నీకు స్తోత్రాలు తండ్రి. సమృద్ధితోనైనా ఈ రోజు వరకు నైనా నడిపించారు, మీకు వందనాలు. ఈ రోజునైనా మాతో మాట్లాడండి. ఎవరు ఏ పరిస్థితులతో వచ్చారో, ఎవరి మనస్సు ఎలా ఉందో అంతా ఎదిగిన దేవుడినైనా మీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చిన్న సాక్ష్యం ఉందండి, క్షమించండి. విన్న తర్వాత వాక్యంలో అందరికీ వందనాలండి. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు మనందరికీ తెలుసు ఏంటి అంటే, దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చి వాళ్ళని బయటికి నడిపించాడు. దేవుని స్తోత్రం. అయితే చాలా మనకు తెలిసిన సినిమాల్లో కానీ చెప్పే కథల్లో కానీ ఎలా ఉంటుందంటే, ఐగుప్తులోంచి బయటకు రావటమే ఎర్ర సముద్రంలోకి దిగేసినట్టు ఉంటుంది. కానీ వాస్తవంగా అలా కాదు. ఆ ప్రయాణం అలా జరగలేదు. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయుల ప్రయాణం చాలా వేరుగా జరిగింది. ఎలాగంటే చూద్దామండి. నిర్గమాకాండం 13వ అధ్యాయం, నిర్గమాకాండం 13వ అధ్యాయం 19వ వచనం నుండి చదువుకుందామండి. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చెను. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలనని ఇశ్రాయేలీయుల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. చాలండి. ఫరో మోషే గారిని పిలిపించి చెప్పాడు, ఇక జరిగిన నష్టం అంతా చాలు, ఇక నేను దాన్ని ఎదుర్కోలేను. కాబట్టి నువ్వు నీ ప్రజలు ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపోండి అంటే మెల్లగా ఇశ్రాయేలీలు సామాను సర్దుకోవడం మొదలు పెట్టారు. అయితే దీని అంతటికీ ప్రథముడు అంటే ఎవరు? ఐగుప్తులో మొట్టమొదట కాలు పెట్టిన ఇశ్రాయేలీయుడు ఎవరు? యోసేపు గారు. యోసేపు గారు చనిపోతూ ఇశ్రాయేలీయులతో ప్రమాణం చేయించుకున్నాడు. ఏమిటి అంటే, ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే కొన్ని సంవత్సరాలకి ఆయన చిత్తం జరగాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని మళ్ళీ వాగ్దాన భూమికి తీసుకెళ్తాడు. దేవుని స్తోత్రం. మీరు చేయాల్సింది ఏంటంటే, నన్ను కూడా మీతో పాటు వాగ్దాన భూమికి తీసుకెళ్ళండి. మనిషిలో ఎంత గొప్ప నిరీక్షణ ఉందో చూడండి. ఏమన్నాడు? నేను కాకపోతే నా ఎముకలైనా సరే వాగ్దాన భూమిలో అడుగు పెట్టాలి. సరే అయింది. కొన్ని సంవత్సరాలకి మోషే గారి ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులను బయటకు తీసుకొచ్చేటప్పుడు ఇశ్రాయేలీయులందరూ యోసేపు గారిని జ్ఞాపకం చేసుకున్నారు. ఏమని? ఒకరోజు ఖచ్చితంగా చెప్పిన మనిషి ఎవరో? యోసేపు గారు. కాబట్టి యోసేపు గారి ఎముకలైన వాగ్దాన భూమికి తీసుకెళ్ళాలి. వాగ్దాన భూమికి తీసుకెళ్ళాలి అని చెప్పి బయలుదేరారు. మెల్లగా ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల దగ్గర ఉన్న
బంగారం తీసుకున్నారు, వస్తువులు తీసుకున్నారు, బయలుదేరి ప్రయాణం మొదలు పెట్టారు. చాలా సార్లు మనం అనుకుంటాం ఇశ్రాయేలీలు ఐగుప్తులోంచి పారిపోతా ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు అని, కానీ అలా జరగలేదు. ఎలా జరిగింది అంటే ఆ కింద వచనం చదువుకుందామండి, 20వ వచనం. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యం దగ్గరనున్న ఏతాములో దిగిరి. చాలండి. ఫస్ట్ ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన ఇశ్రాయేలీలు ఎక్కడ దిగారండి? సుక్కోతులో దిగారు. ఈ సుక్కోతు ఎక్కడైనా కనబడిందా? ఎక్కడ? అబ్రహాము గారు ప్రయాణం చేసేటప్పుడు సుక్కోతు ఎక్కడ కనబడలేదా మీకు? సుక్కోతు అంటే అర్థం చిన్నది పాకలు అని అర్థం. సుక్కోతు నుంచి మళ్ళీ బయలుదేరి ఏతాములో దిగారు. ఏతాము నుంచి బయలుదేరి చూసుకుందామండి, పేజీ తిప్పుదాం, 14వ అధ్యాయానికి వద్దాం. మొదటి వచనం నుంచి చదువుకుందామండి. మరియు యెహోవా మోషేతో ఇలా సెలవిచ్చెను, ఇశ్రాయేలీలు తిరిగి అనగా మిగ్దోలుకును సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలను వారితో చెప్పుము. చాలండి, జాగ్రత్తగా విందాం. ఫస్ట్ సుక్కోతుకు వచ్చారు, అక్కడ ఒక క్యాంప్ వేశారు. సుక్కోతు నుంచి ఏతాముకు వచ్చారు, అక్కడ ఒక చోట ఆగారు. అక్కడ నుంచి మిగ్దోలు దగ్గరకు వచ్చారు, అక్కడ కొద్దిసేపు ఆగారు. అక్కడ నుంచి బయల్సెఫోను దగ్గరికి వచ్చారు. ఈ మిగ్దోలు బయల్సెఫోను అనేవి ఎర్ర సముద్రం ఎదురుగా ఉన్న తీర ప్రాంతాలు. అప్పటికి ఫరో గారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, ఏమని? ఇశ్రాయేలీలు ఎక్కువ దూరం వెళ్ళలేదు, ఎర్ర సముద్రం దగ్గర ఉన్నారు అని. ఎందుకు ఎక్కువ దూరం వెళ్ళలేదు? అప్పటికి వాళ్ళు బయలుదేరి 2 నెలల 15 రోజులు కదా. 2 నెలల 15 రోజులు నుండిస్తే ఎంత దూరం వెళ్ళిపోవచ్చు? చాలా దూరం వెళ్ళిపోవచ్చు. కానీ గమనించాల్సింది ఏంటంటే, మనం అనుకున్నట్టు రోజంతా వీళ్ళు నడుచుకుంటా ప్రయాణం చేయలే. ఎలా నడిచారు అంటే, ఒక్కొక్క చోట ఒక్కొక్క క్యాంప్. ఎలాగా? ఇప్పుడు ఫస్ట్ సుక్కోతులో దిగారు, అక్కడ ఒక 15 రోజులు 20 రోజులు గ్యాప్. ఎందుకు గ్యాప్ అంటే, వీళ్ళు బయలుదేరినప్పుడు వీళ్ళు ఏం తెచ్చుకోవాలా, ఆ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలన్నీ ఎదగటం, కాయలు దొరికితే కాయలు, పళ్ళు దొరికితే పళ్ళు, నీళ్లు దొరికితే నీళ్లు, అన్ని లక్షల మందికి సమకూర్చుకోవటం, ఎన్ని రోజులకి సరిపోయే వనరులు దొరికితే మళ్ళీ అన్ని రోజులు ప్రయాణం చేసి అక్కడ ఆగటం. ఒకవేళ 10 రోజులకే సరిపోయినాయి అనుకోండి, 10 రోజులు ప్రయాణం చేయటం, మళ్ళీ ఒక చోట ఆగటం. 20 రోజులు దొరికినాయి అనుకోండి, 20 రోజులు ప్రయాణం చేయటం, మళ్ళీ ఆగటం. ఇలా 4 క్యాంపులు వేశారు. ఒక్కొక్క క్యాంపుకి 20 రోజులు తేడా ఉన్నా సరిపోద్ది. ఎలాగా? 2 నెలల టైము సరిపోయింది. ఈ 2 నెలల సమయంలో పెద్ద దూరం ఏమి రాలా, మహా అయితే ఒక 40 నుంచి 50 కిలోమీటర్లు వచ్చి ఉంటారు. ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రానికి ఉన్న దూరం. మధ్యలో ఉన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఏమని అంటే, అయ్యా ఇశ్రాయేలీలు నువ్వు అనుకున్నట్టు ఎక్కడికో వెళ్ళిపోలా, ఎర్ర సముద్రం దగ్గరే ఆగారు, నువ్వు అనుకుంటే మళ్ళీ వెళ్ళి వాళ్ళని పట్టుకోవచ్చు అన్నారు. జీవితంలో ఫరో అంత దురదృష్టవంతుడిని నేను ఎక్కడా చూడాల. ఎందుకంటే వాళ్ళ వల్ల పంట పొలాలు పోయినాయి, చెరువులు నాశనం అయినాయి, ఇంట్లో బిడ్డ చనిపోయాడు, పశుపక్షాదులు పోయినాయి. ఇన్ని నాశనం అయిన తర్వాత కూడా ఆ విషయాన్ని వదలటానికి ఫరోకి మనసు లేదు. జీవితంలో మనం కూడా దేని వెనకాలన్నా వెళ్ళేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక విషయం వెనకాల నేను ఇప్పుడు వెళ్తే జరిగిన దాంట్లో లాభం ఉందా, నష్టం ఉందా, ఇది నన్ను ఏం చేస్తుంది? ఫరో కొద్దిగా ఆలోచించుంటే బాగుండేది, ఏమని? వీళ్ళు ఉన్నందువల్ల నాకు నష్టం తప్పితే లాభం ఇప్పుడు దాకా రాలేదు, వీళ్ళ వెనకాల మళ్ళీ వెళుతున్నాను, నష్టం తప్పితే లాభం ఉంటుందో లేదో నాకు తెలియదు అని
దాన్ని ఏమంటారు, కొద్దిగా లౌక్యం ఉపయోగిస్తే బాగుండేది, అది ఉపయోగించలా. ఇశ్రాయేలీయుల వెనకడ మళ్ళీ ఏదో సంపాదించుకుందామని వెళ్ళాడు. దేవుడు అద్భుతంగా ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి, దేవుని స్తోత్రం, తన ప్రజలకి చోటిచ్చాడు. ఎర్ర సముద్రం దగ్గర వీళ్ళు కొన్ని కీర్తనలు పాడారు, దేవుణ్ణి స్తుతించారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, మారాకి వెళ్ళారు. మారాలో ఒక 3 రోజులు క్యాంప్ వేశారు. మారాలో నీళ్లు బాగాలేదు. అక్కడ నుంచి ఏలీము అనే చోటుకి వెళ్ళారు. దేవుని స్తోత్రం. ఇవన్నీ ఎంతెంత గ్యాప్, ఒక 20 రోజులు, 15 రోజులు, ఒక 4 రోజులు ఆగటం, అన్ని సమకూర్చుకోవటం, ఒక 10 రోజులు ప్రయాణం చేయటం. అలాగా మారా నుంచి ఏలీముకి వెళ్ళారు. ఏలీములో, దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఏలీములో 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు ఉన్నాయి. దేవుని స్తోత్రం. 12 నీటి బుగ్గలు సరే, ఎందుకంటే ఒక్కొక్క చలమ దగ్గర ఒక్కొక్కళ్ళు నీళ్లు దాచుకున్నా సరిపోతాయి. దాదాపు 40 లక్షల మందికి 70 ఈత చెట్లు సరిపోయినాయి అంటే ఒక్కొక్క ఈత చెట్టు ఎంత సమృద్ధిగా ఉంటుంది. సరే, ఏతాములో ప్రయాణం, ఏలీములో ప్రయాణం అయిపోయింది. ఏలీము నుంచి బయలుదేరి సీనాయి పర్వతానికి స్నానం చేసి వచ్చారా? ఏలీము దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత సేనాయి పర్వతానికి సీను అరణ్యానికి మధ్యలో ఒక చోట క్యాంప్ వేశారు. అక్కడ ఇశ్రాయేలీయులు దేవుడికి నచ్చని ఒక ప్రవర్తన మొదలు పెట్టారు. చూద్దామండి, 16వ అధ్యాయానికి వచ్చేద్దాం. 2వ వచనం నుండి చదువుకుందామండి. ఆ అరణ్యంలో ఇశ్రాయేలు సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతివి? ఈ సర్వ సమాజమును ఆకలి చేతి చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మును అక్కడి నుండి తోడుకొని వచ్చితరని వారితో ననగా. చాలండి, జాగ్రత్తగా ఉంటాం. సీను అరణ్యం దగ్గరకు వచ్చేసరికి ఇశ్రాయేలు క్యాంప్ వేసుకున్నారు. ఆ క్యాంప్ లో ఇశ్రాయేలీయులు మోషేకి అహరోనికి వినపడేలాగా సడగటం మొదలు పెట్టారు. అసలు ఎప్పుడన్నా సడిగారా? చెప్పండి, ఎప్పుడన్నా సడిగారా? జీవితంలో ఎప్పుడు సడగలేదా? సచ్చినోడు అన్నింటి పెడతాడు, ఈ మందలు వస్తానే ఉంటారు. అసలు ఎందుకు సడుగుతాం చెప్పండి ఒక మాట. ఏం కాదులే, ఆ నాన్నవాళ్ళు అందరి మీద ఎప్పుడు సరిగిన వాళ్ళే, ఏం తెలియనట్టు మొగాలు పెడతారా? అసలు ఎందుకు సడుగుతాం? డాడీ, మా మమ్మీ ఎప్పుడు సడగలేదే. నువ్వు సడన్ ఇచ్చుండవు, నువ్వు రౌడీగా. నేను నమ్మను నేను ఈ విషయం. ఎందుకు సడుగుతామండి? మమ్మీ ఎప్పుడు సడగలేదా? అనాల్సిన మాట అనేస్తాం. ఏంటే అంటే ఏమంటాం? నేనేమన్నాను అంటాం. రియల్గానే కొద్దిగా లాజిక్గా ఆలోచించండి. అనాలి అనుకున్న మాట అనేస్తాం. ఆ మనిషికి అది వినపడుద్ది. ఆ మనిషి తిరిగి అడిగితే ఏమంటాం? రిప్లైలో నేనేమన్నాను అంటాం. కానీ నువ్వు అన్నావు, ఆ మనిషి విన్నాడు. నీకు అర్థమైంది కాన్సెప్ట్? నువ్వు అనాలి అనుకున్నావు, భయం లేకుండా అనేసావు, ఆ మనిషి వినేసాడు. కానీ రెండోసారి ఏంటే అంటే ఏమంటావు? నేనేమన్నా. కానీ నువ్వు అన్నది వాస్తవం, ఆ మనిషి విన్నది కూడా. వీళ్ళు నోరు తెరిసి దేవుణ్ణి అన్నారు ఒక మాట. ఏమన్నారంటే జాగ్రత్తగా, ఐగుప్తులో కొండల దగ్గర మాంసం పీక్కుతుందంటే సమృద్ధిగా, ఆ సమృద్ధిలో నుంచి చుట్టు పట్టుకుని దేవుడు అరణ్యంలో నాకు వచ్చాడంట. వీళ్ళే నిజమేనా? మనం కూడా ఇలాగే అంటాం.
దేవుడు మన కష్టాలన్నీ దాటించిన తర్వాత ఏదన్నా చిన్న సమస్య వస్తే ఆ రోజే బాగున్నావు అంటాం. ఆ రోజు నిజంగా బాగున్నావా? ఈరోజు నిజంగా బాగున్నావా? సరే, ఏంటి గొడవ అంటే మాకు మోసం కావాలి. అయితే మోషే అహరోను గారు చాలా గొప్పగా దీన్ని డీల్ చేశారండి. ఏమన్నారంటే కిందకు వద్దారండి, 9వ వచనం నుండి చదువుకుందాం. అంతటా మోషే అహరోనుతో యెహోవా సన్నిధికి సమీపించుడి. ఆయన మీ సనుగులను వినినని నీవు ఇశ్రాయేలు సర్వ సమాజముతో చెప్పుమని. ఇశ్రాయేలు సర్వ సమాజముతో జాగ్రత్తగా ఉందామండి. జీవితంలో నువ్వు ఎక్కడ మాట్లాడు, ఎవరితో మాట్లాడు, ఏ పిచ్చులో అయినా మాట్లాడు. పిచ్ అంటే గట్టిగా అయినా, మెల్లగా అయినా, స్లోగా అయినా, గుర్తుంచుకో, నువ్వు మాట్లాడిన మాటలు తిరిగి దేవుడి సన్నిధికి వస్తాయి. దేవుని స్తోత్రం. దేవుడు వాటిల్ని కాగితాల్లాగా పారేయడు. ప్రతి మాట, ఎగ్జామ్లో ప్రతి పేపర్ ఎలాగైతే దిద్దుతారో, నువ్వు మాట్లాడిన ప్రతి మాట, నువ్వేదో బాధ పెట్టావో, చిన్నతనంగా చూసావో, అవమానించావో, ఎకిలి చేసావో అని కాదు, నువ్వు దేవుణ్ణి ఘనపరిచేవా లేదా అన్నది ఫస్ట్ పాయింట్ జీవితంలో. నువ్వు ఎవరిని బాధ పెట్టావు, ఎవరిని గేల్ చేసావు, ఎవరిని ఎత్తిపొడిచావు అన్నది అసలు జీవితంలో సబ్జెక్టు కాదు. నీ మాటల్లో దేవుడు చూసే ఫస్ట్ విషయం ఏంటంటే, నువ్వు దేవుణ్ణి దేవుళ్ళగా చూసావా లేదా దేవుణ్ణి ఒక మెట్టు కింద వేసావా? ఇశ్రాయేలీయులు దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఎన్నాడు ఏమని? ఆ ఐగుప్తులోనే సస్తే బాగుండేది, అనవసరంగా యేసయ్య చెయ్యి పట్టుకుని కానాను యాత్ర మేము మొదలు పెట్టాము అని. జీవితంలో ఎప్పుడైనా ఇలా అనుకున్నావా? సంఘంలో 2 నేను ఒక పెద్ద ఆయన చేసిన పని నాకు బాగా నచ్చింది. ఏంటంటే, రేపు వాళ్ళ ఇంట్లో మనం వెళ్ళకూడని కార్యం, ఈయన ఇంటికి పెద్ద కొడుకు, నేను వెళ్ళి అన్నీ సమర్థించి వచ్చి వస్తా మాట చెప్పాడంట, నేను మాత్రం గుడి వదిలేసి ఇలాంటి వాటికి రాను అని. సంఘంలో కూడా దేవుడి కోసం ఉండేవాళ్ళు ఉన్నారు. సంతోషమే. మా నాన్న బాగానే పెంచాడు, దాని ఇబ్బంది ఏది. సంఘానికి విలువ ఇచ్చేవాళ్ళు సంఘంలో ఉండటం సేవకుడికి చాలా సంతోషం. ఆచారాలే కావాలి, తర్వాత సంఘం అనుకునే వాళ్ళు సేవకుడికి ఒక మచ్చ. ఎందుకంటే నువ్వు సరిగ్గా పెంచలేదు అని ఎవరు అంటాడు? దేవుడు సేవకుడినే అంటాడు. కాబట్టి మీరు నాకు ఆభరణం, నేను మీకు ఆభరణం. ఇక్కడ ఇశ్రాయేలీలు అన్న మాట ఏంటంటే, నీతో నడకతో మేము సంతోషంగా లేము. ఎప్పుడైనా దేవుడితో ఇలా అన్నావా? నీతో నడకలో నాకు సంతోషం లేదు, నీ స్నేహం వల్ల నేనేం సంపాదించుకోలేదు, నీకు నడకలో నాకు ఏ తీయదనం కనిపించలేదు. జీవితంలో గుర్తు చేసుకో, దేవుడితో పాటు నడిచే నడకలో సంతోషం లేదంటే తప్పు నీదే. దేవుడు వాక్యం నీకు రుచిగా లేదంటే తప్పు నీదే. దేవుడు నీతో దర్శనం అవ్వట్లేదంటే తప్పు నీదే. దేవుడి వైపు నుంచి తప్పులేమి ఉండవు. ఇక్కడ ఇశ్రాయేలీలు సడిగారు అంటే అర్థం ఏంటి? దేవుడు అంటే భయం ఉందన్నట్ట లేదన్నట్ట? లేదు, ఉందన్నట్టు నటించారు. అయితే దేవుడు దానికి బాధపడకుండా మోషే గారి అహరోను ఇస్తే, అహరోను గారు మోషే గారు చేసిన గొప్ప పని ఏంటంటే, కూర్చుని మాట్లాడుకున్నాం అల్లా ఏమన్నాడు అంటే, యెహోవా సన్నిధికి రండి. దేవుని స్తోత్రం. ఎవరు పిలిచారు ఇశ్రాయేల్ని? నీది తప్పు కాదు, నాది తప్పు కాదు,
దేవుడి సన్నిధికి వెళదామన్నారు, వెళ్ళారు. అక్కడ దేవుడు మాట్లాడటం మొదలుపెట్టి చెప్పాడు. చూద్దామండి, వద్దాం. 13వ వచనం నుండి చదువుకుందామండి. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాడెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాడెము చుట్టూ పడి ఉండేది. పాడెము చుట్టూ పడి ఉండేను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనేది. చాలండి, జాగ్రత్తగా. ఇశ్రాయేలీయులేమో మాంసం అడిగారు. దానికి దేవుడు చెప్పాడు, ఉదయాన్నే పూరేడులు అంటే అదొక రకమైన పక్షి అని అంటారు కొంతమంది, వచ్చి పాళెం చుట్టూ పడిని, మీకు నచ్చినట్టు తినండి అని. అయితే అవి కాకుండా దేవుడు వాళ్ళ కోసం ముందు విస్తారమైన మంచు పడింది. దేవుని స్తోత్రం. ఆ మంచు కొద్దిగా పొరలుగా విడిపోయేటప్పుడు ఆ మంచు కింద చిన్న చిన్న గింజలు ఉన్నాయి. అవి ఏంటి అని తెలియకపోతే అప్పుడు దేవుడు చెప్పాడు, ఇది పరలోకపు మన్నా. దేవుని స్తోత్రం అన్నాడు. మీరందరూ మీ కుటుంబం లెక్కన తీసుకోండి. కొందరు ఎక్కువ తీసుకున్నారు, కొందరు తక్కువ తీసుకున్నారు. జరిగింది ఏంటంటే, ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఎక్కువైపోలా, తక్కువ తీసుకున్న వాళ్ళకి తక్కువైపోతల్లా. ఇంట్లో వాళ్ళందరికీ సమృద్ధిగా సరిపోయింది ఆ మన్నా. దేవుని స్తోత్రం. అంటే మామూలుగా అనుకుందాం, కొందరు కంగారు పడి ఒక 10 కిలోలు తీసుకున్నారు, ఆ ఇంట్లో ఒక 5గురు ఉన్నారు. 10 కిలోలు తీసుకున్న 5గురికి సరిపోయింది. ఒకళ్ళు లేటుగా వెళ్ళారు, 1 కిలో తీసుకున్నారు, ఆ 1 కిలో ఇంట్లో ఉన్న 4గురికి. అంటే మన్నాలో ఏముంది? సమృద్ధి ఉంది. అయితే ఇక్కడ ఒకటి వృత్తం, 6 రోజులు కూర్చుకోండి, 6వ రోజు డబల్ తీసుకోండి, దాన్ని మీరు 2వ రోజు కూర్చుకోండి. కాకపోతే విషయం ఏంటంటే, విశ్రాంతి దినం తప్పితే మిగతా ప్రతిరోజు ఏ రోజుకి ఎంత కావాలో అంతే తీసుకోండి, 2వ రోజుకి దాచుకోవద్దు అన్నాడు. అయితే కొంతమంది దాచుకోవాలి అని చెప్పి దాచుకుంటే 2వ రోజుకి అదేమైపోయింది? పురుగులు పట్టింది. మన పరిస్థితి కూడా ఏంటి అంటే, జాగ్రత్తగా రండి. దేవుడు కోరుకునేది నువ్వు దాచుకుంటే తప్పని కాదు. విశ్వాస జీవితంలో దేవుడు కోరుకునే మొట్టమొదటి లక్షణం, ఉదయాన్నే లెగిసి ఒక మనిషి దేవుడు సన్నిధికి ఖాళీ చేతులతో రావటం. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు దేవుడు ఏం చెప్పాడండి? ఉదయాన్నే లెగిసి నా సన్నిధికి ఖాళీ పాత్రలతో రండి, నేను వాటిని నింపి పంపిస్తాను, నేను ఇచ్చింది ఆ రోజు నీకు సమృద్ధిగా. ఏం చెప్తున్నాడు దేవుడు? అసలు ఏం చెప్తున్నాడంటే, ఏ రోజు నీకు ఏం కావాలో ఆయనకి తెలుసు. ఉదయాన్నే వచ్చి నీకు ఏం కావాలో అది తీసుకుని ఆ రోజు సమృద్ధిగా ఉండు అని చెప్తుంటే, మనకేమో దాచుకోవటం ఇష్టం. ఏదో పెద్దవాళ్ళు అంటారు కదా, కొందరికి తింటే బలం, కొన్నిటికి ఉంటే బలం అన్నట్టు. సరే దాచుకుంటాం, దాచుకున్నాయి నిజంగా అక్కడికి వస్తాయా? ఈ మాట సమాధానం చెప్పండి. దాచుకున్నావు నిజమే, ఓకే. దాచుకున్నాయి నిజంగా అక్కడికి వస్తాయా? లేదా నేను ఒక మాట చెప్పనా? దేవుడేమంటున్నాడంటే, అసలు నీకు ఈ గొడవంతా ఎందుకు? ఉదయాన్నే ఖాళీ చేతులతో నా సన్నిధికి రా, నేను నీకు కావాల్సి ఇచ్చింది పంపుతా. దేవుని స్తోత్రం. దేవుడు చెబుతున్నది ఏంటంటే, ఉదయాన్నే లేచి నా మీద ఆధారపడు, నీ అవసరాలు ఏంటో నాకు తెలుసు,
నేను ఇచ్చింది ఆ రోజుకి నీకు కడుపు నిండా సరిపోద్ది. మనం అడుగుతున్నాం, కాదు నాకు రేపటి కూడా కావాలి. దాచుకున్నది అక్కడికి రాదు. ఎప్పుడో చెప్పాడు యేసయ్య, కానీ దాచుకోవద్దు. ఏమి, పరలోకం నుంచి మన్నా పంపిస్తా, మంచంత విస్తారంగా పంపిస్తా, నువ్వు పోగేసుకో. తక్కువ పోగేసుకున్నా బాధ లేదు, ఎక్కువ పోగేసుకున్నా బాధ లేదు. నేను ఇచ్చింది ఆ రోజు నీ కుటుంబానికి సరిపోద్ది. ఏం చెప్పాడంటే దేవుడు, నా మీద వదిలేయన్ని. దేవుడు చెప్పిందంటే నా మీద వదిలే, కమ్మగా తిని పడుకో, ఉదయాన్నే లెగిసి చేతులు చాపు, నీ పిల్లల కడుపు నింపే బాధ్యత. ఇది కొద్దిగా మనలో సమస్యల్ని కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం జీవితం. ఏమైందంటే మన జీవితంలో ఇది ఒక్కటి కొద్దిగా ఏమైంది, సమస్య వెళ్ళిపోయింది. ఏం సమస్య వెళ్ళిపోయింది? ఉదయాన్నే లెగిసి ఖాళీ చేతులతో అయ్యా నా జీవితం ఏంటి అని ఆ రోజు దేవుడి దగ్గరికి వెళ్ళే అనుభవం. 40 లక్షల మందికి అన్నం పెట్టడం అంటే సామాన్యమైన విషయమా? మళ్ళీ ఎలాగంట, ఒకళ్ళకి తక్కువ కాకుండా ఒకళ్ళకి ఎక్కువ కాకుండా. కానీ దేవుడు చెప్తున్నాడు, అసలు ఎంతమంది ఉన్నది అనవసరం. ఉదయాన్నే నా సన్ని దగ్గర వచ్చేటప్పుడు ఏం తెచ్చుకో, ఒక ఖాళీ పాత్ర తెచ్చుకో, నన్ను అడుగు, నాకు తెలుసు. ఇంకో మాట కొద్దిగా లోతుగా చెప్పనా, నీ అవసరం ఏంటో దేవుడికి తెలుసు, ఆయనకి ఇవ్వటం కూడా తెలుసు. ఒకవేళ లేట్ అయిందంటే దానికన్నా గొప్పది ఇస్తాడు అని దాని అర్థం. ఎవరి స్తోత్రం. ఒక పూట ఆకలితో ఉన్నామంటే దాని అర్థం ఏంటి? దీనికన్నా గొప్పది రేపు దేవుడు నీకు కొద్దిగా వెయిట్ చేయమని, కొద్దిగా నిరీక్షించమని, కొద్దిగా ఎదురు చూడమని తప్పితే నేను పొస్తులు ఉంచడం ఆయన ఆలోచన కాదు. అంతా దేవుడి స్తోత్రమే. దేవుడి స్తోత్రం. చెప్పాడు, ఇశ్రాయేలుకి రోజు చెప్తూనే ఉన్నాడు, మళ్ళీ రోజు దాచుకుంటున్నారు, అది పురుగు పడిపోతుంది. సరే, ఏదేమైనప్పటికీ ఈ 40 సంవత్సరాలు వీళ్ళు ఏం తిని బతికారు? మన్నా తిని. ఏం తిని బతికారు? కొద్ది గట్టిగా చెప్పండి. మన్నా ఎక్కడ నుంచి వచ్చింది? అది పరలోకం నుంచి. 40 సంవత్సరాలు పరలోకం నుంచి వచ్చిన మన్నా తిని బతికారు కదా. వీళ్ళు ఏమైపోయారు? ఈ 40 సంవత్సరాలు పరలోకము మన్నా తిన్న దివ్యమైన సమాజం ఏమైపోయింది? చూద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 29వ వచనం చదువుకుందామండి. మీ శవములు ఈ అరణ్యంలోనే రాదు. మీ లెక్క మొత్తం చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని అభిప్రాయము కలిగి నాకు విరోధముగా సణిగిన వారందరూ జాగ్రత్తగా ఉన్నాం. మన్నా తిన్న రోజు ఎక్కడి నుంచి వచ్చింది? అది పరలోకం నుంచి వచ్చింది. ఒక్క ముద్ద పెట్టుకుంటే కడుపు నిండిపోయేది. దేవుని స్తోత్రం. ఇక ఆకలేసేది కాదు. దాని రుచి దేనితో ఎలా ఉందండి? తేనెతో కలిపిన అపూపము వలె మధురమైంది తిన్నారు. మరి అంత మంచి తిండి తిన్న వాళ్ళు ఏమవ్వాలి? దీర్ఘాయుష్యవంతులు అవ్వాలి. దేవుని స్తోత్రం. కానీ ఏమైపోయారు వీళ్ళు? అరణ్యంలోనే రాలిపోయారు. ఎందుకు అంటారు? ఇది ఒక్కటి చెప్పుకుని ఆపేద్దాం. మన్నా తిన్న వాళ్ళు మామూలుగా
మన ముందు జనరేషన్ ఉన్నారు, మాకు 30-35లకే మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు. వాళ్ళు 70లు 80లు వచ్చిన లంకలో మా తాతయ్య గారు నాకు అమ్మ ఉంది, 93 సంవత్సరాలు, పස්සమ్మ పేరేదో ఉంది. సూదిలో దారం వేయించింది ఇప్పుడు కూడా. మన పిల్లలు చూడండి, కారద్దాలు కత్తిరించుకొని తలక పెట్టుకున్నట్టు, ఒక్కొక్కళ్ళ కళ్ళజోళ్ళు వచ్చి చూస్తుంటే 9 గ్రహాలు కనిపించేస్తాయి, ఒక గ్రహం కాదు. కళ్ళజోడు లేకపోతే దగ్గర వాళ్ళని కూడా గుర్తుపట్టలేని పరిస్థితులు ఉన్నాయి కదా. వాళ్ళకి మనకి తేడా ఏంటి? తిండి. మరి మన్నా తిన్న వాళ్ళు ఎంత బలంగా ఉండాలి? పాయింటేగా. కానీ ఏమైపోయారు? ఏంటి అంటే అర్థం, మన్నా తింటా దేవుణ్ణి మర్చిపోయారు. ఏమైందండి? మన్నా తింటా దేవుణ్ణి. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద నీ జీవితం ఎంత హంగులతో ఉండని నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, దేవుడికి లోబడి బతుకుతున్నావా? నీ ఆత్మీయ యాత్ర నీకు రుచిగా అనిపిస్తుందా? దేవుడికి నచ్చినవి సంపాదించుకుంటున్నావా, లేదా దేవుడు ఇచ్చిన తిని ఎలా ఉన్నావో అలాగే ఉండిపోతున్నావా జీవితంలో? ఎలాగండి? దేవుడు ప్రేమించి ఏమిచ్చాడు? మన్నానిచ్చాడు. ఆ మన్నా తింటా దేవుడికి లోబడాల్సింది పోయి దేవుడితో యాత్రనే ఇది మాకు బాగాలేదు అన్నారు. కానీ మన్నా దేవుడు కూడా ప్రేమించి ఈరోజు నీకు అందమైన అన్నీ ఉన్న జీవితం ఇచ్చాడు. ఆయన పంపిన మన్నా తింటా ఆయనకి లోబడి బతుకుతున్నావా? ఆయనకి ఇష్టమైన విధంగా మారుతున్నావా? లేకపోతే మన్నా చేతిలో ఉంది కాబట్టి నేను మన్నాలాగా ఉన్నాను అనుకుంటున్నావా? ఆడు కూడా అదే అనుకున్నారు. మా చేతిలో గిన్నె మధురంగా ఉంది, మేము మధురంగా ఉన్నాం అనుకున్నారు. దేవుడు అన్నాడు చా అని పక్కకు తోసాడు. దేవుని బిడ్డలారా, నిన్ను ప్రేమించి దేవుడు నీకు ఎన్నో హంగులు సమకూర్చవచ్చు నీ జీవితానికి. కానీ పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే, నీ చేతిలో ఉన్న ఈ మధురంగా ఉన్నంత మాత్రాన నీ ఆత్మీయత మధురంగా ఉన్నట్టు కాదు. ఒకసారి పరిశీలన చేసుకో. దేవుడితో నడక ఎలా ఉంది? ఆయనకి ఇష్టంగా ఉన్నావా? ఆయనకి లోబడుతున్నావా? నీ ఆత్మీయ యాత్ర నీకు రుచిగా ఉందా, లేకపోతే పర్లేదులే అన్నట్టు ముందుకెళ్తున్నావా? గమనించు. నీ చేతిలో ఉన్నాయి నీ రాతని నిర్ణయించవు. నీ మనసు, నీ ఆధ్యాత్మికత, నీ యథార్థత, దేవుడి దగ్గర నీ స్థానాన్ని. ఈ 40 లక్షల మందిలోంచి 2 వచ్చారు. ఒకళ్ళెవరో? యెహోషువ, 2 కాలేబు. వాళ్ళిద్దరే దేవుణ్ణి నమ్మారు, దేవుడితో నడిచారు, దేవుడికి నచ్చినట్టు యుద్ధాలు చేశారు. దేవుని స్తోత్రం. పరమకానానులోకి అడుగేసి అక్కడ జీవితాన్ని. మన చేతిలో ఉన్నాయి మన ఆత్మీయతకి రుజువులు కాదు. నీ మనస్సుని పరిశీలించుకో, నీ ప్రవర్తనను పరిశీలించుకో, నీ జీవితాన్ని పరిశీలించుకో. నీ ఆత్మీయ యాత్ర మధురంగా ఉందో లేదో నువ్వే చూసుకో. ప్రార్థన చేసుకుంటాను. వందనాలు అయ్యా, ఈరోజు మీరు మాట్లాడారు నాయన. మా పరిస్థితిని బట్టి నాయన మాకు మన్నా మీరు ఇవ్వచ్చు, మా చేతుల్లో సమృద్ధి ఉండొచ్చు, మాకు ఎలాంటి అవసరాలు లేకపోవచ్చు. కానీ నాయన ఎప్పటికప్పుడు ఈ భూనివాస జీవితంలో ప్రభువా నా ఆత్మీయత ఎలా ఉంది? నేను లోపడుతున్నానా?
నీతో నా నడక, నీతో నా స్నేహం ఎలా ఉన్నాయో ఎప్పటికప్పుడు అది రుచికరంగా ఉండడానికి సహాయం చేయండి. జ్ఞాపకం చేసుకోండి నాయన. 30వ తారీఖు ప్రభు మంగళవారం గుళ్ళో కృతజ్ఞత కూడిక బిడ్డలను దీవించండి. 1, 2, 3 తారీఖులైన ఉపవాస కూటాలు అందరూ వచ్చి మేలు పొందడానికి సహాయం చేయండి. 5వ తారీఖు బల్లనైనా అందరం బల్లకు సిద్ధపడి నాయన మీ సన్నిధిలో మీ శరీరాన్ని తీసుకునే కృప అనుగ్రహించండి. 5వ తారీఖు సాయంత్రం నాయన రిసెప్షన్ ఉంది. పృథ్వీబాబు అలాగే నాయన సుప్రియాని జ్ఞాపకం చేసుకోండి. 3వ తారీఖు వివాహం నాయన దీవించండి. అలాగే నాయన 6వ తారీఖు సోమవారం సాయంత్రం నుంచి 21వ తారీఖు వరకు అయ్యా మీ దాసులు ఉన్నప్పుడు నాయన 21 రోజులు ప్రార్థన చేసేవాళ్ళం. ఈసారి కూడా అలాగే చేయడానికి సహాయం చేయండి నాయన. 40 రోజుల ప్రార్థనలో కొందరిని దీవించావు, కొందరిని స్వస్థపరిచావు, గర్భఫలాలు ఇచ్చావు, మేలులు చేసావు, ఉద్యోగాలు అనుగ్రహించావు. మిగిలిన వారిని కూడా దీవించాలని ఈ 21 రోజులు ప్రార్థన పెట్టావు. ఈ 21 రోజులు నాయన అయ్యా అలిసిపోకుండా నీతోనైనా ఉంటాకి సహాయం చేయండి. ఒక మంచి వాక్యం దయచేయండి. మమ్మల్ని ఆదరించండి, బలపరచండి, దర్శనం దయచేయండి, మీలో ఫలించడానికి సహాయం చేయండి. ఈ నెలంతా నడిపించండి నాయన. ఇంకా 2 రోజులు నడిపించండి. నూతనమైన నెలకు ప్రవేశపెట్టండి. మీ కృప మాకు అనుగ్రహించండి. అలాగే బోడపాడులోను ప్రకటించాను, ఇక్కడ ప్రకటిస్తున్నాను. ఇంకా ఎవరైనా నాయన నీటి మూలంగా ఆత్మ మూలంగా పుట్టకపోతే నాయన ఇప్పటికైనా త్వరపడి యేసు నామములో రక్షణ పొందడానికి సహాయం చేయండి. మాకు ఆత్మను దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. దీవించి వారిని వారి గృహాలకు పంపండి. ఇచ్చిన కానుకలు తిరిగి ప్రతిఫలం దయచేయండి. చెప్పబడిన వాక్యాన్ని నీరు కట్టండి, ఫలింపచేయండి. ప్రతి వారికి జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకముందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఏళ్ళ అపరాధం చేసిన వారిని క్షమించలాగన దయతో మా అపరాధాలు మీరు క్షమించండి. శోధనలో తెగ నుంచి తెప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపాదులంత నాశనం. మన యేసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలం మనకు కలుగును గాక, ఆమేన్. ఆమేన్. 1 నిమిషం అలా ఉండండి.